సార్వత్రిక ఎన్నికల రెండో దశలో భాగంగా కర్ణాటకలోని 14 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మా ప్రతినిధి అగస్త్య అక్కడి నుంచి తాజా సమాచారాన్ని అందిస్తారు. అగస్త్య, రెండో దశ పోలింగ్లో భాగంగా కర్ణాటకలో 14 నియోజకవర్గాలకు ఈరోజు పోలింగ్ అయింది. 14 నియోజకవర్గాల్లో చిత్రదుర్గ, కోలార్, చిక్బుల్లాపూర్, బెంగళూరు సౌత్, బెంగళూరు నార్త్, బెంగళూరు సెంట్రల్, బెంగళూరు రూరల్, హాసన్, తుమ్కూర్, చిక్మంగళూరు, ఉడిపి చిక్మంగళూరు, దక్షిణ కన్నడ, చామరాజనగర్ ఈ నియోజకవర్గాలన్నీ, మాండ్యా ఈ నియోజకవర్గాలన్నీ ఈరోజు పోలింగ్ ఫేస్ చేశాయి. ఇప్పటివరకు ఈసీ నుంచి మనకు అందుతున్న సమాచారం మేరకు అయితే 50 నుంచి 55% పోలింగ్ వరకు జరగవచ్చని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా బెంగళూరు సౌత్, బెంగళూరు నార్త్, బెంగళూరు సెంట్రల్లో, బెంగళూరు రూరల్లో ఈ మూడు దగ్గరలో పోలింగ్ చాలా తక్కువగా ఉంది, లెస్ దెన్ 50% ఉంది. అందుకే ఓవరాల్గా ఈ 14 నియోజకవర్గాల్లో పోలింగ్ తగ్గిందని చెప్తున్నారు. అటు ఉడిపి చిక్మంగళూరులో పోలింగ్ అత్యధికంగా నమోదైంది, 70% పైగా అక్కడ పోలింగ్ నమోదైంది. మరోపక్క హాసన్లో కూడా సెకండ్ హైయెస్ట్గా అక్కడ పోలింగ్ నమోదైంది. మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్టయితే కనుక పోలింగ్ సంఘటనలు చూసుకున్నట్టయితే కనుక మ్యాంగ్లూరులో కమ్యూనల్ గొడవలు ఎక్కువ జరిగే మ్యాంగ్లూరులో ముందుగా ఊహించినట్టుగానే అక్కడ కొన్ని గొడవలు జరిగాయి. బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు గొడవలు పడ్డ పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. అదేవిధంగా మాండ్యాలో కూడా సుమలత వర్గానికి చెందిన వాళ్ళు, నిఖిల్ గౌడ వర్గానికి చెందిన వాళ్ళు ఇద్దరు అక్కడ చిన్నపాటి సంఘర్షణ అయితే చేసుకున్నారు. మేము గెలుస్తామంటూ చిన్నపాటి సంఘర్షణ చేసుకున్నారు. ఈ రెండు సంఘటనలు జరిగాయి. ఓటర్లు పెద్ద ఎత్తున బెంగళూరులో మాత్రం చాలామంది తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారని చెప్పుకోవాలి. చాలామంది ఓట్లు గల్లంతయ్యాయి. ఓటింగ్ చేద్దామని పోలింగ్ సెంటర్ వద్దకు వచ్చి తమ ఓటు లేకపోవడంతో తిరిగి వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి నెలకొంది. దాదాపు 90 లక్షల మంది ఓటర్లు మొత్తం బెంగళూరు 4 నియోజకవర్గాల్లోనే మిస్ అయినట్టుగా ఈసీకి ఫిర్యాదులు అందాయి. దీనిపైన పార్టీలకు సంబంధించిన నేతలు కూడా తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. మాకు ఇది నష్టం చేకూరుస్తుందనే ఒక స్టేట్మెంట్లను కూడా వాళ్ళు రిలీజ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. కర్ణాటకలో చాలా ఇంట్రెస్టింగ్ పోటీలు అయితే జరుగుతున్నాయి. చాలా ముఖ్యమైన నేతలు ఇక్కడ నుంచి బరిలో ఉన్న నేపథ్యంలో వాళ్ళు గెలుస్తారా లేదా అనేది చాలా ఆసక్తిగా మారింది. మాజీ ప్రధాని దేవగౌడ తాను ఎప్పుడూ పోటీ చేసే హాసన్ నియోజకవర్గాన్ని వదిలేసి ఆయన తుమ్కూరుకు వెళ్ళారు. హాసన్లో తన మనవడు ప్రజ్వల్ను అక్కడ నించోపెట్టాడు. ఇంకో మనవడు నిఖిల్ గౌడను మాండ్యాలో నించోపెట్టారు. ఆ కుటుంబానికి చెందిన ముగ్గురు ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. అదొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా చూసుకోవచ్చు. సినీ నటులైన సుమలత మాండ్యా నుంచి, ప్రకాష్ రాజ్ బెంగళూరు సెంట్రల్ నుంచి ఇద్దరు బరిలో ఉన్నారు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఇక్కడ ఎవరు గెలుస్తారని కేంద్ర మంత్రిగా ఉన్న సదానంద గౌడ కూడా ఆయన బెంగళూరు నార్త్ నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ బెంగళూరు రూరల్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన కర్ణాటకలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్. ఈ విధంగా చూసుకున్నట్టయితే చాలా హై ప్రొఫైల్ ఇంపార్టెంట్ లీడర్స్ అందరూ కర్ణాటక బరిలో ఉన్నారు. వీళ్ళలో ఎవరు గెలుస్తారనేది మాత్రం చాలా ఆసక్తిగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలింగ్ మాత్రం ప్రస్తుతానికి ప్రశాంతంగా ముగింపు దశకు వచ్చిందని చెప్పుకోవాలి. ఇంకా ఫైనల్ టాలీ ఈసీ ఎంత % వస్తుంది 14 నియోజకవర్గాల్లో అనేది ఫైనల్ టాలీ వేసి చెప్పాలి. ఇప్పటికే నేతలందరూ తమకు అనుకూలంగా వచ్చాయని ఫలితాలు చెప్తున్నారు. ఎందుకంటే ఇంకో 14 నియోజకవర్గాల్లో ఇంకా ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఇక్కడ మేమే మెజారిటీ గెలవబోతున్నామనే ఒక ప్రాపగాండాను అయితే పార్టీల నేతలు మొదలుపెట్టారు.